ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మనం గోసేవ కార్యక్రమం నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్స్ దగ్గర ఉన్న పెద్ద గోశాలలో సేవ చేయడానికి వచ్చాం. సో మనం వస్తువు అరటిపళ్ళు, క్యాలీఫ్లవర్, తర్వాత వంకాయ, బీట్రూట్, బెండకాయ, దొండకాయ, బీరకాయ, టమాటా ఇలాగా అన్నీ తీసుకొని వచ్చాం. సో ఇక్కడ మనం గోసేవ చేసిన తర్వాత మనం వృద్ధాశ్రమం బాలాజీ నగర్ 9/9వ లైన్లో ఉన్న 8వ లైన్ శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ వృద్ధులకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొస్తున్నాం. ఇది వాళ్ళకు కావాల్సిన పదార్థాలు ఇస్తూ వస్తున్నాం. సో మనం ఈ కార్యక్రమం గోశాలలో చేయడానికి వచ్చాం. ఇది అయిపోయిన వెంటనే బాలాజీ నగర్లో 8వ లైన్లో ఉన్న శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న వృద్ధాశ్రమంకి వెళ్ళి షిరిడి సాయి వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ మనకి వాళ్ళు లాస్ట్ వీక్ 10 కేజీలు రవ్వ, 10 కేజీలు బొంబాయి రవ్వ, పల్లీలు 6 కేజీలు, కారం 2 కేజీలు, బెల్లం 5 కేజీలు, సాయిపప్పు 6 కేజీలు, ఇలా ఒక 9 ఐటమ్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చేతనైన సహాయం చేశారు. ఇక్కడ వెళ్ళి వెంటనే అక్కడ ఇచ్చేసిన తర్వాత మనం అన్నదాన కార్యక్రమం చేద్దాం. సో ఈ సేవ చేయడానికి మనకి వచ్చిన వారు ఫస్ట్ కాసిం బెల్లం ముక్కలు చేస్తున్నాడు. అలాగే మన ట్రస్ట్ చైర్మన్ పోతురాజు గారు, మన కామేశ్వరరావు గారు అమ్మ చారిటబుల్ ట్రస్ట్లో కమిటీ మెంబర్, అలాగే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్ నారాయణ గారు, అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్ మహేష్ గారు, నేను రామంజనేయులు సెక్రటరీ. సో వీళ్ళందరూ చేతనైన ఆర్థిక సహాయం చేసుకుంటూ వస్తూ మాకు చేతనైన విధంగా కలెక్ట్ చేసి కొంత ఆర్థికంగా హెచ్చించి ఇవి తీసుకొస్తున్నాం. సో మీరు కూడా సహకరించగలరని ప్రార్థిస్తున్నాం. మీరు కనుక సహకరించినట్లయితే ఇంకా మేము ఎక్కువగా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. మన ట్రస్ట్ గోసేవతో పాటు అన్న వితరణ, మొక్కలు నాటడం, పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్, అనాథ శవాల దాన సంస్కారం. నిన్ననే నేను రాజు గారు మన రుద్రావాల యొక్క చారిటబుల్ ఆధ్వర్యంలో ఒక అనాథ శవాన్ని దాన సంస్కారాలు చేయడం జరిగింది. అక్కడి నుంచి అమీనాబాదు కొత్తపేట దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి రావిల్లో ఒక యోగా సెంటర్ అనేది స్థాపించబోతున్నారు. గొప్ప మహత్తరమైనది. దాని యొక్క సుమారుగా 100 కోట్ల పెట్టుబడితో అక్కడ చేయబోతున్నారు. అక్కడ ఆ బాబాని కలిసి వచ్చాం. మేము చేసే ప్రతి పని మన ట్రస్ట్లో ఉన్న సభ్యులందరూ బాగుండాలి, మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ధ్యేయంగా పట్టుకుని మేము అందరినీ కలవడానికి వెళ్తున్నాం. ఈ ప్రయాణంలో ఎంతోమంది గొప్ప వాళ్ళు మాకు పరిచయం అవుతున్నారు. నాకు కానీ రాజు గారికి కానీ. మేము ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి కంపల్సరీగా ఉంటాం. సెలవు రోజు కంపల్సరీగా ఇద్దరం ఒకే చోట ఉండి సేవ చేసుకుంటూ వెళ్తున్నాం. మన ట్రస్ట్ డెవలప్మెంట్ కోసం ఏ విధంగా మనం ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఎవరెవరిని కలవాలి, ఎవరెవరి యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలని ఆలోచనతోనే మేము ప్రయాణం చేస్తున్నాం. తప్పకుండా మన ట్రస్ట్ రాబోయే సంవత్సరంలో మనం అనుకున్న వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, గోశాల డెఫినెట్గా స్థాపించి తీరుతాం. ఈ యొక్క మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన సేవా కార్యక్రమం మొదలు పెడదాం. గోపి
ఫ్రెండ్స్, ఈరోజు భోగి రోజు మనం నెహ్రూ నగర్లో ఉన్న పెద్ద గోశాలకు వచ్చి సేవ చేశాము. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు ట్రస్ట్ సభ్యులు నారాయణరావు గారు, అలాగే మహేష్ గారు, సుందర్ గారు, పుట్టి కామేశ్వరరావు గారు, అలాగే సన్నీ, మన కాసిం గారు, మన ట్రస్ట్ ఆత్మీయ సేవా రథం, మన కెప్టెన్ చైర్మన్ రాజు గారు మరియు నేను పాల్గొన్నాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. ఇక అన్నదాన కార్యక్రమం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తల్లి పిల్లల వాటి దగ్గర. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్.